ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యపు అంశము ఏమిటి అనగా ఉజ్జీవము. చెప్పాలి, ఉజ్జీవము. పిల్లరా, ఈ ఉజ్జీవం అనేది నెహెమ్యా యొక్క కాలంలో, నెహెమ్యా యొక్క దినాలలో ఈ గొప్ప ఉజ్జీవాన్ని మనము చూస్తాం. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా కాలంలో ఒక బలమైనటువంటి ఉజ్జీవాన్ని ఆ తరంలో ఉన్నటువంటి వారు చూశారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నెహెమ్యా కాలంలో, నెహెమ్యా జీవించినటువంటి దినాలలో వచ్చినటువంటి ఆ బలమైనటువంటి ఉజ్జీవమును గురించి మనము ధ్యానం చేద్దాం. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉజ్జీవము మనల్ని ఏం చేస్తుందంటే, ఉజ్జీవం ఉన్నటువంటి సంఘంలో, ఉజ్జీవం ఉన్నటువంటి వ్యక్తిలో, ఆ వ్యక్తిని ఈ ఉజ్జీవం ఏం చేస్తుందంటే, పిల్లరా, అసలు ఉజ్జీవం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. నేటి సంఘాలలో ఉజ్జీవం తగ్గిపోయింది. నేటి భక్తులలో ఉజ్జీవము లేకుండా ఉండడానికి గల కారణాలు కూడా ఒక 3 ప్రధానమైనటువంటి విషయాలు మీకు నేను చెప్తాను. ఒకటి, దేశములో, సంఘములో ఒక వ్యక్తిలో ఉజ్జీవం రావాలి అంటే పిల్లరా, ఒకటి ఏం చేయాలంటే, ఆ వ్యక్తి భౌతికమైనటువంటి వాటి కోసం పరిగెట్టకూడదు. ఇహలోక సంపాదన కొరకు కాకుండా, ఈ లోక సంబంధమైనటువంటి వాహనాలు, వస్తువులు, బంగారం, డబ్బు మీద కన్నా ఆత్మల యొక్క సంపాదన ముఖ్యమైన అనడానికి పిల్లరా ఒక నిదర్శనము, ఆ వ్యక్తి భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెట్టడు. భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెట్టినటువంటి వ్యక్తిలో కానీ, లేక ఆ సంఘములో కానీ, ఆ ప్రాంతంలో కానీ ఉజ్జీవం ఏమాత్రం కూడా ఉండదు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఉజ్జీవము సంఘాలలో కానీ ఒక వ్యక్తిలో కూడా తగ్గిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా పిల్లరా? భౌతికమైనటువంటి వాటి కోసం పరిగెట్టడం. పౌలైతే అలాగ పరిగెట్టలేదు. బహుమానము కొరకు, పరసంబంధమైనటువంటి బహుమానము కొరకు ఆయన పరిగెత్తాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మందిలో ఉత్సాహము, ఉజ్జీవము, మునుపు ఉన్నటువంటి ఆ మంట, ఆ రోషము నేటి సంఘాలలో కూడా లేకపోవటము, నేటి సేవకుల్లో కూడా లేకపోవటము, నేటి విశ్వాసుల్లో కూడా లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? భౌతికమైనటువంటి వాటి కోసం పరిగెట్టడం. రెండోదిగా పిల్లరా, ఉజ్జీవం తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోవటానికి గల కారణము. సంఘములో, దేశములో ఉజ్జీవం రావాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి అనుభవము ఆ వ్యక్తిలో కానీ, లేక సంఘములో కానీ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పాపములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఉజ్జీవంలో ఉండదు. పాపములో నడుచుకుంటున్నటువంటి వ్యక్తిలో పిల్లరా, ఆ వ్యక్తి యొక్క జీవితంలో, భక్తి జీవితంలో ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. 3, పిల్లరా, నేటి సంఘాలలో, వ్యక్తుల్లో ఉజ్జీవం తగ్గిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 3వదిగా ప్రార్థన జీవితం లేకపోవటము. ప్రైజ్ గాడ్. అయితే పిల్లరా జాగ్రత్తగా వినండి అమ్మా, వినండి. నెహెమ్యా కాలంలో ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. రాజుకు ద్రాక్షారసము అందించినటువంటి ఉద్యోగం ఆయన చేస్తున్నాడు. ఆయన కాలంలో ఒక బలమైనటువంటి ఉద్యమం వచ్చింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, ఈ ఉజ్జీవం అనేది ఒక వ్యక్తిలో కావచ్చు, ఈ ఉజ్జీవం అనేది ఒక సమూహము ద్వారా రావచ్చు. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్న ఆ మేడ గదిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడిన 120 మంది పిల్లరా, వారు ఒక గొప్ప ఉజ్జీవానికి పునాదులు వేశారని, వారు ఆ దినాన పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి, అపోస్తలులు ఆ దినాన పిల్లరా, పెంతెకోస్తు యొక్క దినాన పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి వారి జీవితంలో ఏ రోజు కూడా చల్లారిపోయినట్లుగా మనం చూడం పిల్లరా.
ఏ రోజు కూడా వారు చల్లారిపోయినట్లుగా మనం చూడం పిల్లరా. శ్రమ పడ్డారు, కొట్టబడ్డారు, విడవబడ్డారు, తరమబడ్డారు, ఆకలి దప్పికలతో ఉన్నారు. కానీ తమలో రగులుకున్నటువంటి ఆ ఉజ్జీవము ఎవరి వల్ల కూడా కాలేదు పిల్లలు ఆపడానికి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జాగ్రత్తగా వినండి, నెహెమ్యా కాలంలో వచ్చినటువంటి ఆ గొప్ప ఉజ్జీవం అని మనం ధ్యానం చేద్దాం. అయితే ఆ నేటి దినాన్న నన్ను చెప్పినవ్వండి ఉజ్జీవం కోసం. నేటి దినాన్న ఉజ్జీవం సంఘంలో ఒక వ్యక్తిలో తగ్గిపోవడానికి గల కారణం ప్రధానమైనటువంటి విషయాలు చెప్తున్నాను. ఒకటి, భౌతికమైనటువంటి వాటి కోసం పరిగెట్టడం. రెండు, చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాంట్లోనే మునిగి ఉండటము. మూడోదిగా, ఆ సంఘములో కానీ ఆ వ్యక్తిలో కానీ ప్రార్థనా అనుభవం లేకపోతే అక్కడ ఉజ్జీవం అనేది రగులుకొనదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా పిల్లలు చెప్పనివ్వండి, ఉజ్జీవం నేటి సంఘాలలో తగ్గిపోవడానికి గల కారణము వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వకపోవటము. వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన జీవితంలో వాక్య పఠనము, వాక్యము చదవకపోవటము, వాక్యము వినకపోవటము ఈ రోజున చాలామంది యొక్క సంఘాలలో, చాలా వ్యక్తుల యొక్క జీవితాల్లో ఏం తగ్గిపోతుందో తెలుసా? చెప్పాలి, ఉజ్జీవం అనేది తగ్గిపోతుంది. ఆదిమ సంఘములో అయితే మనం చూస్తే వారు క్రీస్తును గురించి వారు వెళ్ళి ప్రతి చోట సాక్ష్యం చెప్పారంటే పిల్లరా, దేవునికి మహిమ కలుగును. అంటే ఉజ్జీవము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏముంటుందంటే, వారు ఏ చోట ఉన్నా, వారు ఎక్కడ ఉద్యోగం చేసినా, వారు ఏ స్థలములో చదువుకున్నా, వారు ఏ ప్రాంతంలో వ్యాపారం చేసినా, వారు క్రీస్తు యేసును గురించినటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రండి బైబిల్ గ్రంథంలోనికి పిల్లరా. నెహెమ్యా గ్రంథం మీరు తీసినట్లుగైతే, నెహెమ్యా గ్రంథం మనం చూసినట్లుగైతే, నెహెమ్యా కాలంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని పిల్లరా ప్రజలు చూశారు. ఆ ఉజ్జీవము ఎలా ప్రారంభించబడింది అంటే, ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? పరాయి దేశములో ద్రాక్ష రసమును అందించినటువంటి ఉద్యోగం చేస్తున్నాడు, రాజుగారి కోటలో, రాజుగారి ముందు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఇద్దరు వ్యక్తులు యెరూషలేమును గురించినటువంటి సమాచారము, పాడైపోవటము, కూల్చబడ్డము, గోడలు పడద్రోయబడ్డమని గురించినటువంటి విషయాలు నెహెమ్యాతో మాట్లాడేటప్పుడు నెహెమ్యా ఏం చేస్తాడో తెలుసా? 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నెహెమ్యా ఈ మాటలు వినప్పుడు, నేను కూర్చుండి వేడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, గొప్ప దేవా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి అంగీకరించము. మేము ప్రభా ఇశ్రాయేలులైనటువంటి వారు నీకు విరోధముగా చేసిన పాపమును క్షమించము. దేవునికి మహిమ కలుగునుగా. ఉజ్జీవానికి మొదట కారణం నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా? పాపాన్ని ఏం చేస్తున్నాడు? పాపమును గురించినటువంటి ఒప్పుకొలుపు. అంటే దేవుని సన్నిధానములో ఇశ్రాయేలుల పక్షాన నెహెమ్యా ఏం చేస్తున్నాడు? హలో, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? ఏం చేస్తున్నాడు? ఈయన ఉద్యోగం ఏంటి? ఆయన స్థిరపరచబడ్డారు ఆర్థికంగా, కుటుంబ పరంగా, అనేక రీతిలుగా పరాయి దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన. కానీ ఎక్కడో దేవుని పట్టణంలో జరిగినటువంటి నష్టాన్ని గురించి నెహెమ్యా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ఏ దేశమైతే పాపాన్ని ఒప్పుకుంటుందో,
ఏ వ్యక్తి అయితే పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకుంటాడో దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహము, చెప్పండి, దావీదు కీర్తనకారుడు అంటాడు, గ్రంథం 51వ కీర్తన, త్వరగా కలుగు చేయము, నూతనముగా పుట్టించము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? పాపమును ఒప్పుకున్నప్పుడు, పాపమును విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తులకు నూతనమైనటువంటి మనసును కలిగించి స్థిరపరచబడతారు వాళ్ళు. ఏమంటున్నాడు దావీదు? పాపాన్ని, బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని గూర్చి ఒప్పుకుంటూ తనది ఇంతకు ముందు స్థిరముగా లేనటువంటి తన యొక్క జీవితాన్ని, ఇప్పుడు తన హృదయాన్ని ఏమంటున్నాడు తెలుసా దావీదు? స్థిరమైన మనసును నాకు కలిగించు ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా వినండి. ఉజ్జీవం అంటే ఏమిటి అసలు? హలో అమ్మా బాబు వినండి. ఉజ్జీవము అంటే ఏమిటి? జాగ్రత్త వినండి. ఉజ్జీవము అంటే ఏమిటి? మొదటి దినములో ఉన్నటువంటి ప్రేమ, మొదటి రోజులలో దేవుని కొరకు పరిగెత్తినటువంటి ఆ పరుగు, ఆ రోషము, ఆ భారము ఇప్పుడు నా ఎదుట ఉన్నటువంటి సంఘానికి ఉందంటారా లేదంటారా? వింటున్నారమ్మా? వినండి. మొదటి దినాలలో దేవుని కొరకు నిలబడినటువంటి రోషమే కానీ, మొదటి దినాల్లో దేవుని కొరకు ప్రాణ త్యాగము చేయాలన్నటువంటి మనసే కానీ, దేవుని తర్వాతే, దేవుని సేవ తర్వాత ఏదైనా అన్నటువంటి వ్యక్తులు ఈ రోజున అలాగే నడుస్తున్నారా? లేక ఇంకొక రీతిగా మనం ఉన్నామా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉజ్జీవం అంటే జాగ్రత్తగా వినండి. సంఘంలో ఉజ్జీవం రావాలంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారు అక్కడ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. పాపమే ఉజ్జీవం యొక్క నిర్వచనం ఏమిటో తెలుసా? ఉజ్జీవం అనేది పిల్లలు ఏటో తెలుసా? ఒక ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధరణ. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఉజ్జీవం అనేది దేవునిలో ఒక నూతనమైనటువంటి బాంధవ్యానికి దారితీస్తుంది. ఆ బాంధవ్యం నీ జీవితంలో నువ్వు అనిపించాలంటే నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి, ఒప్పుకొని. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు పిల్లరా, నెహెమ్యా అంత మాత్రమే కాదు. నెహెమ్యా ఏం చేస్తారో తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవుని పని కొరకు, బాబు 10 నిమిషాలు, దేవుని పని కోసము కొంత ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, దినాలను నెహెమ్యా ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రగలుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన పాపాన్ని, ప్రజల యొక్క పాపాలను ఈయనే చేసినట్లుగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నెహెమ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమ. కానీ ఈ రోజున ఏమైపోయిందో తెలిసి, నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడానికి కూడా చాలా మందికి సమయం లేదు. వారి వ్యక్తిగత జీవితం గురించి, వారి కుటుంబ జీవితం గురించి, వారు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఆ సంఘ సేవకుల గురించి, ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆ సంఘ విశ్వాసుల కొరకు నేటి దినాన్ని ప్రార్థించినట్టు వారు తగ్గిపోతున్నారు పిల్లరా. దానికి గల కారణం ఏంటో తెలిసి పిల్లలు, సంఘాల్లో ఉద్యోగం తగ్గిపోవడం గల కారణం ఏంటో తెలుసా? అందరూ కూడా ఇదే స్థితిలోకి వచ్చారు. వ్యక్తిగతంగా తమ కోసమైన వారు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో అన్నటువంటి స్థితికి నేటి దినాన్ని చాలా మంది యొక్క జీవితాలు దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. రెండవదిగా, నెహెమ్యా యొక్క కాలంలో ఉద్యమం రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన కొంత సమయాన్ని, కొన్ని దినాలను దేవుని పని చేయటానికి కేటాయించుకున్నాడు. పడిపోయినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి, దేవుని పిల్లలతో సహవాసం చేయడానికి, వారిని పురుకొల్పడానికి
సమయాన్ని కేటాయించాడు. నేటి దినాల్లో పిల్లరా సంఘములో ఉద్యమం తగ్గిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రజలు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు. ఈ రోజున చాలా సంఘాల్లో చొచ్చుబడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని పని కంటే లోక సంబంధమైనటువంటి పని కోసం పరిగెడుతున్నారు. ఇహలోక సంపాదన కోసం పరిగెడుతున్నారు. బైబిల్లో భక్తులు, కొత్త నిబంధన అపోస్తలులందరూ కూడా ఆత్మల సంపాదన కోసం వారు పరిగెట్టారు. కాబట్టి వారు ఉజ్జీవము చెక్కు చెదరకుండా మరలా అటువంటి ఆ పెంతుకోస్తు యొక్క అనుభవం, ఆ ఉజ్జీవం మన సంఘాల్లో రగులుకోవాలంటే సమయాన్ని దేవునికి, దేవుని సంఘానికి, క్రీస్తుకు సాక్షులుగా ఇచ్చినటువంటి వారు లేవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లరా, నెహెమ్యా కాలంలో గొప్ప ఉజ్జీవం రావటానికి రెండో కారణం ఏమిటి? చదువుతారా? నెహెమ్యా గ్రంథము 2:6 అందుకు రాజు యెరూషలేము యొక్క ప్రాకారములను బాగు చేసి చక్కబెట్టి మరలా రావటానికి నెహెమ్యాకు మహారాణి అడుగుతున్నారు, నీకు ఎన్ని దినాలు కావాలని. చదువుతారా? రెండు చేతులు పైకెత్తి ఇంతకాలం అని చెప్పాడంట. ఇంతకాలం అని చెప్పారంట. అవసరం నెహెమ్యాకి. దేశంలో సంఘములో ఉద్యమం రావాలంటే తమ సమయాన్ని దేవునితో గడిపినటువంటి వారు లేవాలి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ పట్టణం అంతా కూడా ప్రభు పాదాల దగ్గరికి రావాలంటే నువ్వు మొదటిగా ప్రభు పాదాల దగ్గర గడిపినటువంటి అనుభవం నీకు కావాలి. సమయాన్ని కేటాయించుకుంటున్నాడు నెహెమ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి రావడానికి కూడా చాలా మందికి కూడా ఏమైపోయిందో తెలుసండి, బిజీ అయిపోయింది. ఏమైంది? బిజీ అయిపోయింది. కాబట్టి ప్రభునందు పిల్లలు అర్థమవుతుందా? ఉద్యమం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఏంటి? జాగ్రత్త వినండి. ఉద్యమం అంటే ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధరణ. అంటే దేవునితో ఒక నూతనమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండటమే ఏమంటారు అమ్మా? ఉజ్జీవం ఉందా, నిర్జీవం ఉందా నీలోని? ఉజ్జీవం ఉందా, నిర్జీవం ఉందా? ప్రైజ్ గాడ్. అంటే ఉజ్జీవం అంటే ఇంకొక మాట చెప్తాను వినండి, ఉత్సాహముగా ప్రభు పనిలో ఉండటము. ఇది ఉత్సాహము. ఉజ్జీవం అనే మాటకు అర్థము ఒకటి పిల్లరా, ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధరణ. ఉజ్జీవం అనేది పిల్లరా రెండోది ఉత్సాహము. అంటే విశ్వాసులలో దేవుని పట్ల లేక ఆయన యొక్క పరిచర్య పట్ల ఏమి కలిగి ఉంటుందంటే ఇది నూతనమైనటువంటి మనసును కలిగి ఉంటుంది. దేవుని పనన్నా, దేవుని పిల్లలతో కలిసి పరిచర్య చేయాలన్నా ఇది నూతనమైనటువంటి మనసును ఉత్తేజపరుస్తూ ఉంటుంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జీవం అంటే ఏటా తెలుసా? నూతనమైన పునరుద్ధరణ, ఆధ్యాత్మికమైన పునరుద్ధరణ. రెండు, ఉత్సాహము. ఎప్పుడు ఇంతే మన బ్రతుకు. గుడిలో ఒకే పాఠము, బడిలో ఒకేలాగుంటావు. గుడికి వచ్చేటప్పుడు ఉత్సాహంగా దేవుని కనపరచడమే ఉజ్జీవం ఉంటే కదా. ఏంటి? ఉజ్జీవం ఉంటే కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోయిందా? మూడోదిగా పిల్లరా, ఉజ్జీవం అనే మాటకు అర్థము సంఘముతో కలిసి ఐక్యతగా ఉండటము. ప్రైజ్ గాడ్. అంటే నువ్వు సంఘానికి వేరుగా బ్రతుకుతున్నావంటే ఆల్రెడీగా నువ్వు నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయావు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా
చేయలేరని ప్రభు చెప్పారు. కాబట్టి ఉద్యమం అనేది సంఘములో నూతన ఐక్యతను మరియు పిల్లరా ప్రేమను పెంపొందిస్తుంది. విశ్వాసులు ప్రేమించడం, విశ్వాసులు సేవకుని ప్రేమించడం అనేది అక్కడ జరుగుతుంది పిల్లరా. పాస్టర్ గారికి విశ్వాసులకి మధ్య గొడవలు కొంతమంది విశ్వాసుల జీవితంలో, కొన్ని సంఘాలలో కొన్ని సంఘాలలో, కొన్ని సహవాసాల్లో సేవకులతో సరైనటువంటి సహవాసం లేదు, సేవకుడికి విశ్వాసాలతో సహవాసం లేదు. కారణం ఏంటో తెలిసే పిల్లరా, ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధరణ ఆ వ్యక్తిలో జరిగితేనే తిరిగి నూతనమైనటువంటి ప్రేమను మన హృదయాలలో నుంచి పెంపొందించబడదు. నూతనమైనటువంటి ప్రేమ కలగాలంటే ఉజ్జీవము అవసరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలా మందిలో ప్రేమలు చల్లారిపోవడానికి గల కారణము ఉజ్జీవం లేకపోవడమేనండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే ఇంకొక మాట చెప్పినామండి, విశ్వాసులలో ఒకరినితో ఒకరు కలిసి దేవుని పనిని జరిగించడానికి ఇది ప్రేరేపిస్తుంది. ఏది? ఉజ్జీవము. అమ్మా, ఉజ్జీవం అనేది ఒకరితో ఒకరు కలిసి పని చేయటానికి ఈ ఉజ్జీవము మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. మాస్టర్ గారు మాకు ఫోన్ చేశారేంటి, రమ్మన్నారేంటి, మా ఇంటికి వచ్చి పిలిచారేంటి, ఇది ఈ రోజున చాలా మంది చెప్పేది. నీకు ఉద్యోగం అంటే నేను ఫోన్ చేయని అవసరం లేదు, నాకంటే ముందే వచ్చి కూర్చుంటాడు పనిలోనే. ఆయన నిన్ను ప్రేరేపించి ప్రోత్సహిస్తే నేను ఫోన్ చేసేదేంటి? దేవునికి మహిమ. ఈ రోజున చాలా మంది ఏ ముసుగులో ఉంటున్నారు తెలుసా? నాకు పిలవలేదు, నాకు ఫోన్ చేయలేదు, మా ఇంటికి రాలేదు. వద్దు పిల్లరా, అది భౌతికమైనటువంటి వాటి కోసం పరిగెడతారు చూసారా, వారు చెప్పే మాట్లాది. మనం ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెంలో ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఉజ్జీవం అనేది ఎలాగుంటుందో తెలుసా? ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని వారు జీవిస్తారు. ఏ జీవితం? ఫలభరితమైనటువంటిది, ఫలవంతమైనటువంటిది. ఎప్పుడు దారి చెట్టు పక్కన ఉన్నటువంటి అంజూరు చెట్టులాగా ఉంటావు, రావడం చూడడం, కాపు లేదు. ఏదైనా దొరుకుతుందని ప్రభు వెళ్ళి చూస్తే ఫలాలు లేని చెట్టు అయిపోయింది. అది జీవం తగ్గిపోయింది ఈ రోజున చాలా మంది జీవితాల్లో. పిల్లరా, మరలా నూతనమైనటువంటి ఉజ్జీవం వస్తేనే యథాస్థితిలో మరలా నువ్వు ప్రభు యొక్క పనిలో పరిగెడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉజ్జీవం అనేది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఈ ఉజ్జీవం అనేది మనకి ఏం చేస్తుందో తెలుసా? దేవుని కొరకు నీతిగా బ్రతకటం నేర్పిస్తుంది. ఈ ఉజ్జీవం అనేది మన పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు ప్రయాణం చేయటానికి మనకి పిల్లరా పురుకొలుపుతుంది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంటే, సమయాన్ని ప్రభు పని కోసము కేటాయించుకున్నాడు. మన ముందు 2 రోజుల పని ఉంది. ఈ పట్టణాన్ని ప్రభు కొరకు సంపాదించినటువంటి సభలు ఉంది. నీ సమయాన్ని ప్రభు కొరకు కేటాయించు. నీ ధనాన్ని ప్రభు యొక్క పరిచర్యలో ఆత్మ సంపాదన కొరకు ఖర్చు పెట్టు. ఒక రోజున ఆ ధనాన్ని నువ్వేనా విడిచిపెట్టాలి, లేక ఆ ధనం నిన్నేనా విడిచిపెట్టిపోవాలి. కాబట్టి పిల్లరా, అట్టి అనుభవంలో ఆదిమ సంఘము ఉంది. కాబట్టి తమ చర స్థిర ఆస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. 1, నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి పాపాన్ని ఒప్పుకున్నాడు. నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి 2వది ఏం చేశాడంటే సమయాన్ని కేటాయించాడు. 3వది పిల్లరా, నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి గల కారణము ఏం చేయబడింది? వాక్యం రాయబడిందంటే ఇతరులను ప్రోత్సహించినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. పిల్లరా, చూస్తారా ఈ మాటలు? నెహెమ్యా గ్రంథము 2:17-18.
అంటిని ఉమ్, ఆ, ఆ, ఆ. మరలా కడుదాం రండి, ప్రోత్సహిస్తున్నాడు. చదవండి చదవండి, 18 కూడా చదవండి. ఇదియుగాక ఆ, ఆ, ఆ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా రండి, ప్రోత్సాహపరచుకునే అనుభవం ఉంటుంది. నెహెమ్యా కాలంలో ఉద్యమం రావటానికి చెప్పండి 3 ఇటు ప్రోత్సాహపరచటం. ఈ రోజున ఎవరైనా పాటలు నేర్చుకోవడానికి వస్తున్నారంటే, నీ గొంతుకు బాగలేదు, నువ్వు సరిగా పాడటం లేదు, వాటిలో ఉద్యమం ఉండదు. ఆడ దగ్గరికి వెళ్తావు నువ్వు, నీకున్నటువంటి ఉద్యమాన్ని ఆర్పేయడానికి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇతరులను ప్రోత్సాహపరిచినటువంటి అనుభవము నెహెమ్యా కాలంలో జరిగింది పిల్లరా. నీ పక్కన ఉన్న వ్యక్తికి ప్రోత్సాహపరుస్తున్నావా? నీ భార్యకు ప్రోత్సహిస్తున్నావా దేవుని పని కోసము? నీ భర్తకు ప్రోత్సహించి మందిరానికి తీసుకొస్తున్నావా? నీ పిల్లలను ప్రభు పని కొరకు ప్రయోజకులుగా నిలబెట్టడానికి నువ్వు ప్రోత్సాహపరుస్తున్నావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 4వదిగా పిల్లరా, నెహెమ్యా కాలంలో ఉద్యమం రావటానికి వారు ఏం చేశారని రాయబడింది తెలుసా? ఒకరిని ఒకరు ఆనుకొని పని చేశారంటండి. ఎలాగా? ఒకరిని ఒకరు, అపోస్తలులు కూడా ప్రభువును ఆనుకొని పరిచర్య చేశారని వాక్యంలో రాయబడింది. శిష్యుడైనటువంటి యోహాను కూడా యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వాడని రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ఎవరిని ఆనుకుంటున్నావు? ఎవరి మీద ఆనుకుంటున్నావు? కొంతమంది ధనం మీద ఆనుకొని ఉన్నారు. సౌలు రాజు అయితే తన ఈట మీద ఆనుకొని మృతి నందాడని వాక్యం రాయబడింది పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డారా, మనము ఆనుకొని దేవుణ్ణి సేవ చేయాలి. ఒకరిని ఒకరు ఆనుకొని ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకుంటూ, అలాంటి సంఘాల భూమి మీదే ఒక ఉద్యమానికి పునాదులు వేసినటువంటి, పునాది రాయి వేసినటువంటి సంఘం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా కాలములో పని జరగడానికి, పని చేయటానికి ఒకరిని ఒకరు చెప్పాలి. ఈ రోజున చాలా మందిలో ఉద్యోగం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ఆనుకొని పని చేయడానికి ఇష్టపడటం లేదు. నేను మాట్లాడిన వాళ్ళ పరిచర్యకి వెళ్ళను, వాళ్ళు నాకంటే బాగుపడిపోతున్నారు, నేను రాను. ఇక నిజమైనటువంటి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? పక్కన ఉన్నటువంటి విశ్వాసితో, నీ పక్కన ఉన్నటువంటి సేవకునితో నువ్వు ఒకరికొకరు ఆనుకొని ప్రభు తోటలో పని చేయాలి. ఏం చేయాలి అమ్మా? పాస్టర్ గారు పని ఏంటో తెలుసా? దేవుని తోటలో పని చేయటము. బాబు, పాస్టర్ గారు అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఈ తోట ఎవరిది? నాదా, దేవుడిదా? ఏం చేయమని పెట్టాడు నాకు ఇక్కడ? ఏ పని? తోటను జాగ్రత్తగా కావలి కాయాలి. కాచే పని సేవకుడిదంటే. గసురుతాడు నిన్ను, నీకు బుద్ధి చెప్తాడు, నువ్వు మార్గం తప్పేటప్పుడు నిన్ను గద్దిస్తాడు. అర్థమవుతుందా? అంతేగాని నువ్వు ప్రతిదానికి శనికి గొనిగావా బుష్ అయిపోతావు. నువ్వు ఏంటి, టైర్ పంచరు గాలిపోతే ఎలాగైపోద్దా? బెలూన్లో గాలి ఉంటే కొడితే ఎలాగుంటుంది? బాల్లో గాలి ఉంటే కొడితే కిక్కు మజాగా ఉంటుంది.
గాలి తగ్గిపోయింది అనుకో, కాలు నొప్పి పెట్టేస్తుంది కొట్టినట్టు వ్యక్తి. కాబట్టి విశ్వాసంలో ఏముండాలి తెలుసా? గాలి ఉండాలి, పరిశుద్ధాత్మ గాలి ఉండాలి. అప్పుడు నువ్వు గెంతుతావు, నాట్యం ఆడుతావు, పరిగెడతావు. ఎవరేమనుకున్నా నువ్వు లక్ష్య పెట్టవు. ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును, యేసుని చేరా. ప్రైజ్ గాడ్. ఎవరన్నా ఇరిగిపోతున్నావు, ఇరిగొద్దు. పటిష్టముగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వాళ్ళు ఎలాగ ఉండాలి తెలుసా? ఎంత దృఢంగా ఉండాలి తెలుసా? ఎలాగా? ఇత్తడి గోడలుగా, ఇనప స్తంభముగా, ప్రాకారము కలిగిన పట్టణముగా దేవుడు నిన్ను నియమించుకున్నానని ప్రభువు చెప్తుంటే నువ్వేమో ఇరిగిపోతున్నావు, సోలిపోతున్నావు, అలిసిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఒకరిని ఒకరు ఆనుకొని మనం దేవుని యొక్క సేవ చేద్దాం రండి. ఒకరితో ఒకరు కలిసి మీ మధ్యన ఏ కట్లున్నా, ఏ గోడలున్నా యేసు నామమున విడుదల కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఐదోదిగా నెహెమ్యా కాలంలో ఉద్యమం రగులుకోవడానికి ఏం జరిగిందో తెలుసా? ఐదోదిగా పరిచర్య పట్ల శ్రద్ధ కలిగినటువంటి మనసు ఉందంటండి వాళ్ళకి. పరిచర్యగా నువ్వు వెళ్ళు, అందరం ఎందుకు వాటాలండి. ఇంట్లో నుంచి ఒకరు వెళ్తున్నారు కదా, చాలే. భార్య భర్తలతో, పిల్ల జల్లతో ఏం రావాలి? పరిచర్య చేసే మనసు రావాలి. నీకేమేం పరిచర్య చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు పరిచర్య నేర్చుకుంటావు. పిల్లలుగా ఉండేటప్పుడు చేసాం పరిచర్య. ఇప్పుడు పెరిగి పెద్దలయ్యి పెళ్ళిళ్ళు అయింది కాబట్టి మీరు సంఘ పరిచర్య చేయాలి, సువార్త పరిచర్య చేయాలి, పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. చదవండి నెహెమ్యా గ్రంథము 4:6. ఏముందంట వాళ్ళకి? మనస్సు కలిగి ఉండను కనుక మేము గోడ. ఎలాంటి మనిషి అంటారు? చదవమ్మా, చదువు. అబ్బబ్బబ్బా. కనుక దేవునికి స్తోత్రం. అంటే పరిచర్య చేయటానికి ఏమవసరం? శ్రద్ధ కలిగినటువంటి మనసు అవసరం. ఈ రోజున యవనస్తులు తమ్ముడు ఎంత ఉత్సాహంతో పాంప్లెట్లు పంచారని బర్నబాసు ఎలీసరాజు చెప్తున్నారు. ఒక పెళ్ళికి పిలిచినట్టుగానే పిలిచారంటండి. సువార్త మీటింగ్ పెడుతున్నాం రండి, తప్పకుండా రండి అని. దేవునికి మహిమ కలుగునుగా. నేను దేవుని రాజ్యమును కట్టే పనిలో ఉన్నాను. ప్రైజ్ గాడ్. ఏమండి, ఎలక్షన్ టైంలో మేము పిలిస్తే ఎంతమంది రావటం లేదు. పాస్టర్ గారు ఏటి ఇవ్వకపోయినా ఏటండి ఎలా వెళ్ళిపోతున్నారు ప్రజలు అక్కడికి అనుకుంటున్నారు. నా దేవుడు వారికి శ్రద్ధ కలిగినటువంటి సేవ పట్ల, సంఘం పట్ల, నశించిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల శ్రద్ధ కలిగిన మనుషులు పుట్టించరు కాబట్టి వారు వస్తూనే ఉంటారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయాలంటే శ్రద్ధ ఉండాలి మనకి. ఇంట్రెస్ట్ మీద జాగ్రత్తగా గొప్ప భాగ్యముగా చేస్తాను సేవ అంటే. అమ్మా, తిండి ఉన్నా లేకపోయినా, పేదరికం, దరిద్రతను, ఆకలి దప్పికలతో ఈ ప్రాంతంలోని సేవ చేసేటప్పుడు మీరే సాక్షులు, మీరందరూ సాక్షులు. వంట పాత్రలు కూడా లేదు నాకు ఈ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు. కళాయి కొనేసి ఇచ్చారు అమ్మ. అయితే సజీవమైన సాక్ష్యం. ఇప్పుడు కొంత కళాయి మా దగ్గర. బైబిల్ చదువుకోవడానికి కిందన కూర్చొని చదువుకునే వాడిని చాప మీద ఆవిడ రక్షణ పొందేటప్పుడు అది అమ్మేసి
పాస్టర్ గారు బైబిల్ చదువుకోవాలని చిన్న టేబుల్ కొనిసి ఇచ్చింది, ఇప్పటికి ఉంది అది. సజీవమైన సాక్ష్యాలు అన్నీ కూడా. అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడ ఉన్న ప్రతి చెల్లి తమ్ముళ్ళలో కూడా ఏముండాలి తెలుసా? సేవ, పరిచర్య అంటే శ్రద్ధ కలిగిన మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన అనగానే పరిగెత్తే మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. సువార్త అనగానే అందరికంటే ముందు లైన్లో ఉండి కరపత్రాలు పంచి ప్రభువు కొరకు స్తుతించి పిల్లరా అట్టి మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆరోదిగా నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి ఆరో విషయంలోకి వస్తున్నాను. ఒక పక్క వారు ప్రార్థిస్తున్నారు. ఏ పని చేస్తూ? గోడలు కట్టే పనిలో. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. గుర్తుందా బాబు మీకు? రోజు జరుగుతుంది ఏంటో తెలుసా? జరుగుతుంది ఇక్కడ ఒక పక్క ప్రార్థన జరుగుతుంది, ఒక పక్క వారు ప్రాకారములు కట్టే పనులు ఉన్నారు. ఇంకొక పక్కన ఏముందో తెలిసి వారి చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారంటండి. చదవండి నెహెమ్యా గ్రంథం 4:9, 17వ వచనం కూడా చదవండి. మేము మా దేవుణ్ణి ప్రార్థన చేస్తే. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఏ పని చేస్తున్నారు? ఒక పక్కనేమో గోడలు బాగు చేస్తూ, ఇంకొక పక్కనేమో ప్రార్థన చేస్తూ. 17వ వచనంలోకి వచ్చేటప్పుడు పిల్లరా చదువుతారమ్మా ఒకసారి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక్క చేతితో ఆయుధం పట్టుకున్నారు. పట్టడం లేదు, మీరు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాదా. నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జరిగిస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. 3 చేతిలో తుపాకులు కత్తులతో కాదు, సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యపు ఖడ్గాన్ని పట్టుకొని అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములతో మనము పోరాడవలసినటువంటి వారమై ఉన్నాము. నెహెమ్యా కాలంలో ప్రజలలో వచ్చినటువంటి ఉజ్జీవానికి గల కారణం ఏంటో తెలుసా? పని చేయాలంటే శ్రద్ధ మనసుతో వచ్చేవాళ్ళు. అలిసిపోలేదండి మనం. చాలా బలమైనటువంటి పనులు జరిగింది. పెద్ద పెద్ద పలకలు, కాంక్రీటులు, రాళ్ళు, ఇసుక, ఇటుక, అది దాని లేదు, మోస్తూ ఇదే ఈ అనుభవం పిల్లరా నా జీవితంలో నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 7వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా కాలంలో ఏం జరిగిందంటే చూడండి పిల్లరా, 4వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. అప్పుడు నేను ప్రధానులతోను 4:19-20 మిగిలిన వారితోను నేను ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము ఉన్నాము కానీ, గోడ కడుతున్నాము కానీ దూరంగా ఉన్నాము. మనందరం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం కానీ హృదయాల్లో మాత్రము చాలా దూరంగా ఉంటున్నాం మేము. నెహెమ్యా అంటున్నాడు మనం ఎడమగా ఉన్నాము. చదవండి. కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినపడను అక్కడికి మా దగ్గరకి ఏం చేయాలి? దూరంగా ఉంటే అవదో. కలిసి కట్టుగా నెహెమ్యా కాలంలో ఉజ్జీవం రావటానికి ఏంటంటే కారణం? దగ్గరగా ఉండే మనసు కావాలి మనకి. ఈ రోజున దగ్గర ఉన్న వాళ్ళకి మనసు కలవటం లేదు. ఏంటి? ఒక్క దగ్గరే కూర్చున్నాం, పక్కనే కూర్చున్నాం, కానీ మనసులు కలవటం లేదేమో, కలవనివ్వటం లేదేమో సాతానుడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అతన్నిటి నుంచి మీరు విడిపించబడి మీరు బయటికి వస్తే తోటి వారితో కలిసి, వాడికి చదువు ఉందా లేదని తక్కువగా చూడవు, వాడి వస్త్రాలు సరిగ్గా లేదండి వాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. మీరు అలాంటి వారు కాదులే, దేవునికి స్తోత్రము కలుగునుగా.
ఏమండి, కొంతమంది ఏమో వారికి సరితూగినటువంటి వారి దగ్గర కూర్చుంటారు. మేము పట్టు చీర వేసాం, మీరు పట్టు చీర వేశారు, నువ్వు కద్దరి సెట్ వేసావు, నేను కద్దరి సెట్ వేసాను అన్నట్టుంటుందిగా. కాకుండా మనం ఎలాగుండాలి తెలుసా? దగ్గరగా వచ్చేయాలి. ఏంటి దగ్గరగా వచ్చి ఒడిలో కూర్చుని పోవడం కాదు. దగ్గరకు వచ్చి అంటే ఆత్మీయ అనుభవాలలో దగ్గరగా అందుబాటులో ఉండాలి. అయ్యా, పరిచర్యకి ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు పని ఉంది, ఎప్పుడు సువార్త సభలు ఉంటుంది, ఎప్పుడు ఉజ్జీవ సభలు ఉంటుంది అనే అనుభవంలోనికి మనం వస్తే మన ప్రాంతంలోని అది నీ నుంచి ప్రారంభమవచ్చు, నీ నుంచి ప్రారంభమవచ్చు, నా నుంచి ప్రారంభమవచ్చు. ఈ ఉద్యమము, ఏ ఉద్యమము? క్రీస్తు సువార్తను ప్రకటించే ఉద్యమము, క్రీస్తును గురించి సిలువ వార్తను ప్రకటించినటువంటి సైన్యము. అట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.